పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి నిన్ను నా హృదయముతో చాచిన చేతులతో నిన్ను స్తుతిస్తున్నాం నాయనా. నీ యొక్క అపారమైన కృపను బట్టి గతించినటువంటి శుక్రవారం ఉపవాస ప్రార్థన సమయం నుండి ఈ శుక్రవారము ఈ ఉపవాస ప్రార్థన సమయం వరకు నీ సజీవమైన రెక్కల చాట మమ్మల్ని మరుగుపరుచుకొని మమ్మల్ని బలపరిచి భద్రపరిచి మరి నాయన ఈ రాత్రి మరొక తరుణము నీ పరిశుద్ధ పాద సన్నిధిని సమీపించి భాగ్యమును దయచేసినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి నీ సుముఖమును నిలిచి మరి నాయన మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన నీ పాద సన్నిధిని చేర్చుకొని కూడి వచ్చి నీ ప్రజలను దీవించండి. రాని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను అయ్యా, వారు ఉన్న స్థలములోని వారిని మరి దీవించండి. చిన్నపిల్లలను, యవనస్తులను, వృద్ధులను దీవించండి. బలహీనులను బలపరచండి. శోధనలు వారికి విడుదల, సమాధానానికి సమాధానము, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేయండి. పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదమునైనా నాకు మాకు దయచేసి నేను అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్య, ఘనత, జీవమును ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము బహు భయంకరమైన దినాల్లో ఉన్నాం. కారణం ఏమిటంటే జరుగుతున్న రోజులు, జరగబోయే దినాలు కూడా చీకటి రాత్రులే. సూర్యుడు ఉదయించాడన్న మాటకి ఉదయిస్తున్నాడు, కానీ మానవుని జీవితంలో అంధకారాన్ని మట్టికి సూర్యుడు తొలగించలేకపోతున్నాడు. కారణము, ఈ అంధకారాన్ని తొలగించే సూర్యుడు ఆ నీతి సూర్యుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె యుందురని పాడిరియా. దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ఈ కడవరి దినాలలో కూడా దేవుని ప్రజలమైనటువంటి మన పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అవి మనం ఊహించలేనివి. భక్తుడైనటువంటి పౌలు సెలవిస్తున్న ప్రకారము, కొరింథీయులకు రాసిన పత్రికలు ఆయన రాస్తున్న ప్రకారంగా మనం చూస్తున్నట్లయితే దేవుడు తను ప్రేమించు వారి కొరకు శ్రేష్టమైనది సిద్ధపరిచాడు. అది కంటికి కనబడట్లేదు, చెవికి వినబడట్లేదు, మనుష్య హృదయమునకు గోచరం కావట్లేదు. ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తుంటే మన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనల ముందు చాలా వెర్రిగా కనబడుతుంటాయి. మన ఆలోచన ఒక రీతిగా ఉంటే దేవుని ఆలోచన దానికంటే ఘనంగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే మనము మన జీవితంలో దేనినైనా మనం చేయాలనుకుంటే దేవుని చేతిలో మనం పెడితే దేవుడు దాన్ని ఏం చేస్తాడో సజావుగా మనం అనుకున్న దానికంటే ప్రతి దానికి కూడా ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మనం ఒక లెవెల్ వరకు ఆలోచించగలుగుతాం, కానీ దేవుడు దాని నెక్స్ట్ లెవెల్ ఏటో దాన్ని ఆలోచించి అది మనకు అనుగ్రహిస్తాడు. అందుకే మన ఆలోచనలకు, దేవుని ఆలోచనలకు, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని ఆలోచనలు కూడా ఎలాగుంటాయండి, అంత ఉన్నతంగా ఉంటుందండి. మన ఉద్దేశాలు వేరు, మన ఆలోచన వేరు. కానీ ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడ్డామో మన ఆలోచన కంటే, మన ఉద్దేశం కంటే శ్రేష్టమైన దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ ప్రియమైనటువంటి వారు మనం చూసినట్లయితే ఆయనను ప్రేమించువారు, ఎవరిని ప్రేమించేవారండి? ఆయనను ప్రేమించువారు. మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడండి. నిన్ను, నన్ను, ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరినీ కూడా,
లోపలికి అంటే మందిరంలోకి వచ్చేవారిని ప్రేమిస్తున్నాడు, రాని వారిని ప్రేమిస్తున్నాడు. మొదటి ప్రార్థనకు వచ్చేవారిని ప్రేమిస్తున్నాడు, ఆఖరు ప్రార్థనకు వచ్చేవారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే తెలుసండి, మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు చెప్పిన మాట లేక దేవుడు మనతో మాట్లాడిన దానికి 1 ఇంచు కూడా మనం తప్పిపోకుండా ఉండటం అండి. 1 ఇంచు కూడా దేవుడు ఎలా నిలబడమన్నాడో అలా ఖచ్చితంగా మనం నిలబడటమే దేవుణ్ణి ప్రేమించడం అండి. దేవుడు నువ్వు కూర్చోమంటే కూర్చోవటం, నువ్వు నుంచోమంటే నుంచుంటాం, వెళ్ళమంటే వెళ్ళటం, ఆగమంటే ఆగటం. మన ఉద్దేశాలు వేరు, మన ఆలోచనలు వేరు, కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక వేరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలోచనలు ఎలాగుంటాయంటే మనం చేసే పనిని బట్టి దేవుడు మన గురించి ఆలోచిస్తాడండి. మనం చేసే పనిని బట్టేనమ్మా మనం ఎంతగా దేవుని యొక్క పని మనం వాడబడతామో అంతగా దేవుడు మన గురించి ఏం చేస్తాడండి, ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది ఈ నెలలో, ఈ ఆగస్టు నెలలోనే కదా 4వ తారీఖున ఇక్కడ ఒక గ్రాండ్ కార్యక్రమం జరిగింది. చాలా పెద్ద లెవెల్లో, దాదాపు మన ఆంధ్ర రాష్ట్రం యొక్క నలుమూలలో ఉన్నటువంటి 300 మంది సేవకులు, 300 పైనే సేవకులు ఇక్కడికి వచ్చారు. వారందరూ ఈ స్థలముకు రావటం అనేది అది యాదృశ్చికంగా జరిగినా సరే దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు సేవకుల విషయంలో, మీ పాదములు సుందరములు, అవి ఎక్కడైతే తాకుతాయో ఆ స్థలం ఏమవుతుందండి, దీవింపబడుతుంది. అలాంటిది ఇక రాష్ట్ర నలుమూల నుంచి 300 మంది సేవకులు ఈ స్థలానికి వచ్చి ఈ స్థలములో ప్రార్థించి మరి ఇక్కడ ఆతిథ్యం తీసుకుని వెళ్ళారంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఇక్కడ కుమరింపబడిందో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపుగా మరి చాలా ఖర్చు అయింది. ఎవరిని మేము 1 రూపాయి కూడా అడగలేదు. అయినప్పటికీ కొందరు ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే 2500 రూపాయలు మాత్రమే నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి తీసుకోకపోతే వాళ్ళు బాధపడతారని తీసుకుని జేబులో పెట్టుకున్నాను అంతే. దాదాపు 1 లక్ష పైన ఖర్చు అయింది. నేను దాని గురించి ఆలోచించలేదు. అయితే మన మందిరం యొక్క పని స్టాప్ చేసి చాలా కాలం అయిపోయిందండి. ఏమి చేయట్లేదు. కొన్ని కారణాల వలన, మనసులో కలిగిన కొన్ని భేదాల వలన. కానీ దేవుడు చిన్నగా ప్రారంభించింది దాన్ని ఆశీర్వదించి కొంత పని వరకే చేయాలనుకున్నాం. తర్వాత దేవుడైతే మరి పైన షెడ్ వేయాలని ఒక ఆలోచన కలుగజేశాడు. దాని కొరకు చేస్తుంటే దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చి, ఇది షెడ్ కాదు, ఇది స్లాబ్ వేయాలంటే మన యొక్క నాతో ఉన్నటువంటి పరిచారులు కొంతమంది నన్ను అడిగారు, మీ దగ్గర డబ్బు ఉందని. నా దగ్గర రూపాయి లేదు. నేను ఈ మందిరం కట్టిన రోజును కూడా, నేను శంకుస్థాపన చేసిన రోజున కూడా నా దగ్గర రూపాయి లేదండి. రూపాయి లేకుండా శంకుస్థాపన చేస్తే నాకు అయిన వాళ్ళు, ఇటు కళ్ళు పెద్ద, కడుపు చిన్నది, కళ్ళు పెద్ద, కడుపు చిన్నది, ఇది పెద్ద బానకెట్టుతారు, పెద్ద కుండలకి ఎసరాడతారని. దేవుడు ఏది చెప్తే అదే చేస్తాం. దేవుని చిత్తం కొరకే ప్రార్థిస్తాం. దేవునికి స్తోత్రం. మరి మందిర పని ప్రారంభించినప్పుడు మరి ఇంచుమించుగా 9 మాసాలలో ఈ పనిని మనం పూర్తి చేసే కృప దేవుడు అనుగ్రహించాడు. దాదాపుగా 3 నెలలు పని ఆగిపోయిందండి. మందిర పని జరుగుతున్నప్పుడు నేను 2 సార్లు 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం జరిగింది. నేను మనుషుల వైపు కాక దేవుని వైపు చూశానండి. మనుషుల్ని నేను అడగలేదు. దేవుడే ప్రేరేపణ చేసి బంగారాలు, వెండి, అనేక రకాలైనటువంటి రీతులు, అనేక రకాలుగా ప్రజలు ఆ రోజు నన్ను ప్రోత్సహించి మరి ఎంత గొప్ప మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు మరలా పైన స్లాబ్ వేస్తున్నాం. ఎందుకంటే మరి స్లాబ్ వేస్తే ఇంకా మనం పైన ఇంకా మనం చేసుకోవాలంటే రేపు పొద్దున చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇదే స్థలం, ఇదే మందిరం ఉంటే రేపు పొద్దుట చాలకపోతే పైన మనం స్క్రీన్ పెట్టుకోవచ్చు, మరలా దానిపైన ఇంకొక షెడ్ వేసుకోవచ్చు, దానికి పైకి ఇంకా మనం వెళ్ళవచ్చు.
దేవుడు ఆ రకంగా ఒక ఆలోచన ఇచ్చి ఈ పనిని ముందుకు సాగదీస్తున్నాడు. మీరందరూ సహకరించండి. మిమ్మల్ని ఏం బలవంతం చేయం, కానీ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి మీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మట్టుగా ఆ పని మీరు చేయండి. అది మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తాడండి, ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తాడు. నేను ఈ మందిరం కడుతున్నప్పుడు ఒక స్త్రీకి తన భర్తను కోల్పోయింది. ఇద్దరు అమ్మాయిలండి. తన భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఆ గోరెడు బంగారమైన ఎవరికైనా ఇస్తుందండి? గోరెడు బంగారం. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మన ఆడపిల్లలకు పనికొస్తుందని దాన్ని దాస్తారు. సూత్రాలతో కలిపి నాకు బొందు తీసుకొచ్చి ఇచ్చేసిందండి. 5 కాసులు తీసుకొచ్చి ఇచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అన్నాను, అమ్మ నువ్వే అన్నీ పోగొట్టుకున్నాను, నా దగ్గర ఏమీ లేదండి, ఇవ్వడానికి ఇదే ఉంది. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఇస్తున్నానని. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె చనిపోయింది. కానీ ఈరోజు ఆ బిడ్డలిద్దరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారండి మన ఉండరాజునే. దేవునికి స్తోత్రం. ఒక అమ్మాయి మరి TCSలో జాబ్ చేస్తుంది, నెలకి 80,000 సంపాదిస్తుంది. ఇంకొక అమ్మాయి స్టాఫ్ నర్స్గా చేస్తుంది, ఆమెకు నెలకు 60,000-70,000 రూపాయలు జీతాలు వస్తున్నాయి. తల్లి తండ్రి లేకపోయినా దేవుడు వారిని పోషించి వారికి ఉన్నతమైన స్థితి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చూస్తున్నట్లయితే ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడ్డామో దేవుడు మనల్ని ఏం చేయడండి? సిగ్గుపరచడండి. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, ఆయనను ప్రేమించువారు. మన మనుషులను కాదండి, మన మనుషులను కాదు. మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన యొక్క మాటను మనం ప్రేమించాలి, ఆయన ఉద్దేశాలు మనం ప్రేమించాలి, ఆయన చిత్తాన్ని మనం ప్రేమించాలి. ఎప్పుడైతే ప్రేమిస్తామో మనం లోబడగలుగుతామండి. ఎప్పుడైతే ఆయన ఉద్దేశాలు ప్రేమించామో వాటిని మనం గౌరవిస్తాం. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం ప్రేమించామో వాక్యానికి మనం లోబడతాం. ఎప్పుడైతే మనం ఆయన ప్రేమించామో ఆయన మనం వెంబడించగలుగుతాం. ఈనాడు ప్రజలు అంటే విశ్వాసులు దేవుని నమ్ముకోవటమని నమ్ముకున్నారు, కానీ దేవుణ్ణి వెంబడించట్లేదండి. కారణం ఏంటి తెలుసండి? వారు నమ్ముకుంటున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించట్లేదండి. అయితే దేవుణ్ణి ప్రేమించే వారి పరిస్థితి ఎలాగుంటుందా? బలముతో ఉదయించు. ఎలాగ ఉదయించాడా? బలముతో ఉదయించు. సూర్యుడు బలంతో ఉదయిస్తే ఎలాగుంటుందండి? సూర్యుడు బలంతో ఉదయిస్తే ఎలా ఉంటుంది? మిట్ట మధ్యాహ్నంలాగా ఉంటుందండి. అంతే కదా ఏమండి? పొద్దుట ఏం చేస్తాడు? పెరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఏం చేస్తుంది? తగ్గుతూ ఉంటుంది. కానీ మధ్యాహ్నం ఎలాగుంటుందండి? ఎంత అయితే అతని దగ్గర శక్తి ఉందో ఆ శక్తినంతా కూడా మధ్యాహ్నం ఏం చేస్తాడండి? కొమ్మరిచ్చేస్తాడు. తన బలాన్నంతటిని కొమ్మరిచ్చే సమయం ఏదండి? మధ్యాహ్న సమయము. ఇక్కడ అంటున్నాడు చూడండి అట, బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు దేవుని ప్రజలతో చెప్తున్నారండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారో తెలుసండి? ఎవరు చెప్తున్నారు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ దినమున దెబోరాయు బారాకు కీర్తన పాడండి. బారాకు ఎవడండి? ఒక ప్రవక్త. బారాకు ఒక ప్రవక్త అండి. అతడు దీవిస్తే దీవింపబడతారు, అతడు శపిస్తే శపింపబడతాడు. అటువంటి బారాకు ఏమని పాడుతున్నాడు తెలుసండి? ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునిలాగా ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇలా ప్రభు అడుగుతాడంటారా? అడుగుతాడు అడగడా? చెప్పండి అమ్మా. అడుగుతాడు అడగరా? అడుగుతాడండి. అడగలేదా? అడగలేదు. ఆయన ఎవరిని అడిగాడు? పేతురుని అడిగాడు. ఎందుకు అడిగాడు తెలుసండి? పేతురు ఏమనుకోండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ అతను ఏం చేయట్లేదు. మనం కూడా ఏం చేస్తున్నాం ఏమండి? సన్నిధి ప్రారంభంలో వచ్చిన వారు ఉన్నారు, సన్నిధి అయిపోతున్నప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు అందరినీ ఒకే ప్రశ్న అడిగారు, మీరు అందరూ ఒకటే చెప్తారు, మేము ప్రేమిస్తున్నామని చెప్తారు. ప్రేమించమని ఎవరు చెప్తారండి? నిజంగా నేను మీ దగ్గరకు వచ్చి మీరు ప్రేమిస్తలేదంటే ఒప్పుకుంటారా నన్ను? ఏమండి? మా నాయనతో నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదని మా నాయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదండి. ఎవరు ఒప్పుకోరు. కానీ దేవుని దగ్గర ఒప్పుకోవాలండి. నీవైనా నేనైనా ఒప్పుకోవాలండి. ఎందుకంటే మన ప్రేమ ఎంతో ఆయన ఏం చేస్తున్నాడండి?
త్రాసులో పెట్టి తోస్తున్నాడండి. పేతురు ప్రేమ ఎంతో ఆయనకి తెలుసు. పేతురు ఏమన్నాడు? నేను చాలా ఎక్కువ ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. ప్రేమిస్తున్నాడా? మన ప్రేమ ఎంతో ఆయనకే తెలుసు. అమ్మా, పుట్టిల్లంట ఎవరు అడగరట? మేనమామ కెరిక అని. తల్లి పుట్టిల్లట, మేనమామ కెరిక అని. మేనమామ దగ్గరికి వెళ్ళి మా అమ్మ అలాగా మా అమ్మాయి అలాగా అని చెప్పామనుకోండి, మేనమామ ఊరుకుంటాడు. నాకు తెలిసిరా మీ అమ్మ చరిత్ర, నీ చరిత్ర తెలుసు అని అంటాడా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మన చరిత్ర తెలుసండి. ఎప్పుడంటే మన తల్లి గర్భములు ఆ యొక్క పిండాకృతికి ఆ కణంగా పడ్డప్పుడు నుండి దేవుడు మనల్ని ఎరిగినాడు. ఆ కణాన్ని బ్రతికించినవాడు ఎవరండి? ఎన్నో కణాలు చనిపోతే ఒక కణం బ్రతుకుతుందండి. ఆ కణమే మనం. ఆ కణాన్ని బ్రతికించింది ఎవరండి? దేవుడే. 3 లోకాలు ఏలేవాడు ఎవరిలోంచి వచ్చాడండి? 3 లోకాలు. లోకాలు ఎన్ని ఉన్నాయి? 3 లోకాలే కదా. ఏమేమి లోకం చెప్పండి? 3 లోకాల పేర్లు చెప్పండి అమ్మా. భూలోకము, పరలోకము, పాతాళలోకం. మనకు తెలిసినవి కదండి, అందరూ చెప్పేవి ఉన్నాయి కూడా. ఈ 3 లోకాలే. ఇంకేమి లోకాలు ఉన్నాయి మనకి తెలియదు, కానీ 3 లోకాలు. ఈ 3 లోకాలను ఒక్కడే ఏళ్తున్నాడు. ఆ ఏలేవాడు ఎవడండి? యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన 3 లోకాలకి దేవుడు అండి. పాతాళానికి ఆయన దేవుడు, భూలోకానికి ఆయన దేవుడు, పరలోకానికి కూడా. ఈయన ఎవరిలోంచి వచ్చాడు? అబ్రహాములో నుండే వచ్చాడండి. విశ్వాసములో నుండే. మన మూలపితరులు ఎవరండి? మన మూలపితరులు ఎవరు? మరి ఆదాములో నుండి వచ్చాడని చెప్పొచ్చు కదండి. ఎవరిలో నుంచి వచ్చాడండి ఈయన? అబ్రహామును. అంతకు ముందు లెక్కలేదండి. ఎందుకో తెలుసా? విశ్వాసం అన్నది దాని యొక్క నిజ రూపం ఎక్కడొచ్చింది తెలుసా అండి? అబ్రహాములో నుండే వచ్చింది. ఇప్పుడు మనము అబ్రహాము వంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి మనకు తెలుసండి, కానీ అబ్రహాము దీవెనల గురించే మాట్లాడుకుంటాం, కానీ అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి మనం మాట్లాడుకోండి. అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాంటి తెలుసండి? తండ్రి ఏదడిగినా సరే ఇవ్వడానికి రెడీ. నిన్ను నువ్వు బలిగా అర్పించుకోమంటే అర్పించుకోవడానికి కూడా ఆయన రెడీ. అందుకే అతనికి ఏ స్థానం ఇచ్చాడు తెలుసండి? కుమారుని స్థానం ఇచ్చేసాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుకి ఏ స్థానం అయితే ఇచ్చాడో అదే స్థానం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? అబ్రహాముకు కూడా ఇచ్చాడండి. చాలామంది భక్తులు ఉన్నారు కదండి. యేసు ప్రభు వాళ్ళలో ఎవరినైనా అనొచ్చు కదండి, కానీ ఏమన్నాడు? లాజరు అబ్రహామును రొమ్మున ఆనుకుని వెళ్ళిపోతున్నాడు అటండి. దేవునికి స్తోత్రం. ఎవరు రొమ్మున ఆనుకున్నాడట? ఈ ఉపమానం ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పాడు. మనుషులను పరలోకం ఎవరు తీసుకెళ్తారండి? పరలోకం ఎవరు తీసుకెళ్తారు చెప్పండి? యేసు ప్రభువే కదా. ఆయన ఏమన్నా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనను. ఇప్పుడు పరలోకం లాజరు ఎవరి ద్వారా వెళ్తున్నాడు? అబ్రహాము ద్వారా వెళ్తున్నాడండి. అంటే దేవుడు అతనికి ఏ స్థానం ఇచ్చాడండి? యేసు క్రీస్తు ప్రభు యొక్క స్థానాన్ని అతనికి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసండి? అబ్రహాము యొక్క విశ్వాసం అలాంటిదండి. కనుక ప్రియ దైవ జనాంగమా, మనం కూడా భక్తుల ద్వారా భక్తిని, విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలండి. తద్వారా ఆశీర్వాదం దాని అంతటా అదే వచ్చేస్తుంది. భక్తి చేసే వాళ్ళు ఆశీర్వాదం కోసం ఎదురు చూడక్కర్లేదండి. విశ్వాసం ఉన్న వారు ఆశీర్వాదం కోసం ఎదురు చూడక్కర్లేదండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఏం చేస్తాడండి? ఇచ్చి వెళ్ళిపోతాడట. నిద్రించుచుండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారంలో నా జీవితంలో 3 శుభవచనాలు విన్నానండి. 3 శుభవచనాలు నేను చెప్తాను త్వరలోనే మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వస్తుండగా ఒక శుభవచనాన్ని దేవుడు వినిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్తానండి. మీకు చెప్పుకోకుండా ఎవరికి చెప్తాను? మీ అందరికీ నేను ప్రకటన చేస్తాను. ప్రార్థన చేయండి. ఈ డిసెంబర్ వచ్చేటప్పుడు దేవుడు ఘనమైన కార్యం జరగాలి. డిసెంబర్ లోపల అద్భుతమైన కార్యం జరగాలి. మనం అందరం సంతోషించేటటువంటి ఆ గొప్ప కార్యం దేవుడు మన మధ్యన జరిగించాలి. అలాగే ప్రియమైనటువంటి వారు, మనం కూడా
బలముతో ఉదయించే సూర్యునిలాగా మనం ఉండాలంటే ఆయన ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి? లోబడటం. దైవ సేవకుడు ఏదైనా చెప్పాడంటే ఆ మాటకు మీరు ఏమవ్వాలి? లోబడాలి. మన సన్నిధిలో చాలామంది యవనస్తులు ఉన్నారు, చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. నేను ఇంచుమించు 27వ తారీఖు నుంచి మందిరం పని జరుగుతుందండి. పొద్దుటే వచ్చి నేనే తడుపుతున్నానండి. ఇంతమంది యవనస్తులు. ఏ తల్లి కూడా ఒక సమర్పణ కలిగి నా బిడ్డను పంపిస్తాను, నా పిల్లలు పొద్దున్నే వస్తాడు అయ్యగారు, ఏ తల్లి పంపట్లేదు. ఏ వ్యక్తి కూడా మేము పొద్దుటే వస్తామని ఖాళీగా రోడ్డు మీద నుంచి నేను వస్తున్నప్పుడు చాలామంది నాకు కనపడుతున్నాను. మన విశ్వాసులు, మన భక్తులే. అంటే దేవుని పని అనేటప్పటికీ అంత వెనక్కుంటారు కాబట్టి దేవుని కార్యాలు కూడా ఏమవుతున్నాయండి? దేవుని పనికి మనం ఎప్పుడు ఎలాగుండాలి? ఎప్పుడు ముందుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసు ప్రభుని నమ్ముకున్న తొలి దినాలు, నేను అప్పుడు బాప్తిసం కూడా తీసుకోలేదు, సేవ వాక్యం చెప్తూ ఉండేవాడిని. అప్పుడు తొలిసారి నన్ను మా ఆత్మీయ తండ్రి గారు సుబ్బన్ తాత, మీ అందరికీ కూడా పాతోళ్ళకి తెలుస్తుంది, గుంటూరు సభలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళను. 3 రోజులు అక్కడ పరిచర్య చేసి వచ్చానండి. నేను వడ్డించే కాడ కూడా అక్కడికి వెళ్ళి ఎవరు కేకలేదని వాళ్ళు, నా అంతా నేనే వెళ్ళిపోయి, నాకు బ్యాడ్జీ లేదు, ఏమీ లేదు, ఎక్కడ ఏం తీసుకోలేదు, పని చేయటమే. దేవుని పని చేస్తే మనకు ఆశీర్వాదం అని. అలాగే కోటాలు పెట్టినప్పుడు ఇప్పుడు ఇంకా పర్వాలేదు, సహకరిస్తున్నారు. అప్పుడు ఏమీ లేదండి, ఇక్కడే ఉండేది. వాళ్ళ మా అమ్మ, అయ్యా మా ఇంట్లో నొచ్చిన లేదండి, 2 ఈదులాతలు నొచ్చినండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకొని, పాస్టర్ గారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకుని కొబ్బరి సెట్టు కట్టుకుని వండాను. పెద్దరాజు గారు గట్ట ఉండేవారండి. ఎవరు అసలు పనికి వెళ్ళిపోవటమే, సహకరించేవాళ్ళు కాదండి. అలాగ పరిచర్య చేసాం. ఈరోజు దేవుడు దాన్ని బహుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పనికి ఎప్పుడైతే మనం ముందు ఉంటామో దేవుడు మన విషయంలో కూడా ఏం చేస్తాడండి? ముందు ఉంటాడండి. దేవుని పని విషయంలో మనం ఏం చేయాలంటే ముందుండాలి, సమర్పణ కలిగి ఉండాలి. ఎవరో మనల్ని పిలుస్తారు, ఎవరో మనకు బొట్టాడతారని కాదండి. మన బొట్టు మనమే పెట్టుకోవాలి. మన పిలుపు మనమే, నన్ను పిలిచాడు అనుకుని మనమే సమర్పణ కలిగి రావాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారా, మీ జీవితాలు కూడా బలముతో ఉదయించే సూర్యునిలాగా ఉండాలన్నది నా ఉద్దేశం అండి. అలా ఉండాలంటే మీరు దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని మాటకు మీరు ఏమవ్వాలి? లోబడాలి. లోబడినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడండి. ఇందాక ఒక ఆయన చిన్న షార్ట్ మెసేజ్ ఎట్టాడండి, యూట్యూబ్లో వచ్చింది. షార్ట్ మెసేజ్లో అతడు అంటున్నాడు, మందిరంలో మీరు ఎవరైనా నిస్సాయ స్థితిలో ఉంటే, మీ దగ్గర కానుకేసే పరిస్థితి లేకపోతే మీ దగ్గర తక్కువే ఉంటే మీరు కానుకేయకండి, వెళ్ళిపోండి అంటున్నాడు. ఈ మాట ఏ పాస్టర్ గారు చెప్పరు, నేను చెప్తున్నాను అని అన్న. యేసు ప్రభు వాక్యంలో ఏం చెప్పాడు తెలుసండి? చాలామంది వచ్చి కానుకలు వేసి వెళ్ళిపోతున్నారు. ఒక ఆమె ఏం చేసింది తెలుసండి? ఒక విధవరాలు ఏం చేసింది? ఆమె దగ్గర ఏమీ లేదండి, 2 కాసులు ఉన్నాయి. దాని విలువ కూడా చాలా తక్కువ అండి. వేయడానికి ఏమీ లేకపోతే ఆ 2 కాసులు వేసింది. ఈ రోజుకి ఆమె పేరు చరిత్రలో ఎలాగుందండి? సువర్ణాక్షరాలతో లిఖింపబడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఇచ్చి మీరు ఏం చేయమన్నాడండి? ఇచ్చి, అది సమయం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఏదైనా మనం దేవుని శోధించాలంటే మొదట మనం ఏం చేయాలి? ఏమండి, నా దగ్గర 2 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇది నాకు సరిపోద్ది, నేను ఇస్తే ఎలాగనుకున్నా ఆడి దగ్గర పెట్టుకున్నాడు అనుకోండి, అది ఏమైండే కాదు. ఏమండి, 5,000 మంది ప్రజలు ఆకలి తీర్చి ఉండేవి కాదు, ఇంకా 12 నిండు గప్పలు ఎత్తుండేవారు కాదండి. ఇవ్వటాన్ని బట్టే కదా ఏమైంది? ఇవ్వటాన్ని బట్టే కదా అరుద్దయింది. మొదట ఏ దైవ సేవకుడైనా సరే దేవునికి ఇవ్వటం నేర్పాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని నిజంగా నేను ప్రేమించానంటే, మీ శ్రేయస్సు కోరుకున్నానంటే, నేను మీకు ఎప్పుడు ఏమి నేర్పాలి? దేవునికి ఇవ్వటం నేర్పాలి. ఇచ్చే కొలది మీ సమృద్ధి ఏమవుతుందండి? పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చి నన్ను శోధించనని మాట ఎవరు చెప్పారు? అని ఏ పాస్టర్ గారని చెప్పారా? యేసు ప్రభువే చెప్పాడండి. ఆ సారేపత్తిలో నా విధవరాలు
అయ్యో 2 అప్పాలు అవుతాయి, నేను మీకు ఎలా తేను, ఈ 2 అప్పాలు తింటే ఈ రాత్రి బతుకుతా, రేపు పోతే పోతామని అంటే ఆ ఇంట్లో అభివృద్ధి ఉండేదా? చెప్పండి. ఆ 2 అప్పాల్లో మళ్ళీ దాంట్లో కొంత తీసి ఒక చిన్న అప్పం కాల్చి ఎవరికి తెచ్చిందండి? దైవజనుడికి తెచ్చింది. ఆ చిన్నప్పం తేవటం వల్ల ఏమైంది, రోజు వాళ్ళకి 2 అప్పాలు తింటే 2, 3 అప్పాలు తింటే 3, 4 అప్పాలు తింటే 4, వాళ్ళ పిండి తీస్తుంటే మరలా ఏమవుతుందండి? ఒక అప్పంతో కడుపు నిండదు కదండి. ఏమండి, ఇంట్లో దోశలు వేసుకుంటారు, ఏం చేస్తారు? కాపాట్లో దోశ అయితే ఒకటి తింటాం, ఇంట్లో దోశలు అయితే ఏం చేస్తాం? 4-5 తింటామా లేదు చెప్పండి. కాపాట్లో అయితే ఒకటి తినేదా నిండిపోద్దండి, ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి కదా రెండో దానికి. అతను నిండకపోయినా సరే ఏమనుకుంటాం, నిండిపోయింది రే ఒక దోశ తిన్నాం కదా అనుకుంటాం. కానీ ఇంట్లో 4 తిన్నా సరే భార్య వంటగది నుంచి అడుగుతుంది, ఏమండి ఇంకోటి కావాలంటే తెత్తే ఉంటే అంటాం. అప్పుడు ఏం చేస్తారండి? తెచ్చి ఇంకో దోశ 5ది కూడా వేస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి ఎప్పుడు ప్రజలను ఏం చేయటం నేర్పాలి? ఇవ్వటం నేర్పాలి. ఇచ్చి మనం శోధిస్తే దేవుడు ఏం చేస్తాడండి? ఆకాశం అనే మంచి ధననిధిని విప్పి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, నా ఉద్దేశం ఒక్కటే, మీ అందరూ కూడా బలముతో ఉదయించే సూర్యుని లాగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలంటే దేవుని మాటకు లోబడే ప్రేమ అండి. లోబడాలి. మనుషులు లోబడకపోతే పర్వాలేదు అమ్మ. నీ ఒకవేళ కొన్ని విషయాలు నీ భర్తను నువ్వు ఎదిరికించినా పర్వాలేదు, కానీ దేవునికి నువ్వేమవ్వాలి? అలాగే నీ భార్య మాట నువ్వు వినకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి నువ్వేమవ్వాలి? లోబడాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడ్డామో మన చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుడు మనకి స్వాధీనపరుస్తాడండి. దేవునికి లోబడము, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే మనకు అననుకూలంగా మారిపోతాయి. దేవునికి లోబడే వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. శత్రువు కూడా ఎలాగుంటాడట? మిత్రునిగా మారిపోతాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, మీరు దేవుణ్ణి ప్రేమించండి, దేవునికి మీరు లోబడండి, దైవాశీర్వాదములు పొందుకోండి. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూడండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నిన్ను నా హృదయముతో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ మహాకృపచేతనైనా ఈ ఉదయకాలం నుండి మమ్మల్ని ఎంతగానో కాశీ కాపాడి రాత్రి ఉపవాస కొడుకులు నిలువబెట్టి చక్కటి గంభీరమైనటువంటి వాక్య వర్తమానం మీరు అందించారు. విత్తబడిన యొక్క వాక్యము నాలో మాలో మీరు ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. కూడా వచ్చిన ప్రతి వారిని దీవించండి, రాని బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే భద్రపు పని ప్రారంభమైంది, మరి పని జరుగుతుంది. మరి నాయన నిలవనిధులు లేవు, విశ్వాసం ఒక్కటే. నీ వైపు మేము చేతులు చాపుతున్నాం, నీ వైపు కన్నులెత్తి చూస్తున్నాం. నాయన నిశ్చయముగా నీ కార్యం మీరు జరిగించండి, అద్భుతమైన కార్యం మీరు జరిగించండి. మేము ఊహించిన దానికంటే ఆలోచించిన దానికి ఘనమైన కార్యం మీరు జరిగించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.